తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంపిక విషయంలో చంద్రబాబు గారు లాస్ట్ మినిట్లో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారని, ఎవరు ఊహించినటువంటి ఒక కొత్త వ్యక్తికి ఆ పదవిని ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు ఎవరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంపిక విషయంలో చంద్రబాబు గారు లాస్ట్ మినిట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అని, ఎవరు ఊహించినటువంటి ఒక కొత్త వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆయన్నే చంద్రబాబు గారు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ వ్యక్తి అయితే సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ పేరు అయితే చెప్పలేను కానీ సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్ అని ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఆయన అంటే గౌరవం. ఓకే. కాబట్టి అందుకే ఆయన సూపర్ మ్యాన్ అంటే. జనరల్గా చంద్రబాబు నాయుడిని మనం ఒక 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఒక గొప్ప లీడర్గా మనం చూస్తుంటాం. ఆయనే సూపర్ మ్యాన్గా భావించేటువంటి వ్యక్తి అతను. సో అందుకే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తనకి కావాలి అనేటువంటి ఒక సంకేతం చంద్రబాబు నాయుడు పంపించినప్పుడు సహజంగా చంద్రబాబు నాయుడు కాదనలేదు. ఓకే. సో చంద్రబాబు నాయుడు ఎవరికి మీకు ఇస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటివరకు అయితే చెప్పలా. ఆయన నోటి నుంచి ఎవరికి పలానా వాళ్ళకి నేను ఇస్తాను. కానీ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. పలానా ఛానల్ యజమానికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారంటూ కొన్ని వార్తలు, అలాగే RRR గారికి ఆ పదవి దక్కబోతుందంటూ కొన్ని వార్తలు, అశోక్ గజపతిరాజు గారికి దక్కబోతుందంటూ కొంతమంది, కళా వెంకట్రావు గారికి దక్కబోతుందంటూ ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు ఊహించినటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు గారు ఇవ్వాలనుకునే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఆ సూపర్ మ్యాన్కే ఇవ్వబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేది వినిపిస్తుంది. ఇందాక చెప్పారు కదా, చాలా పేర్లు చెప్పారు. నాగబాబు దగ్గర నుంచి ప్రారంభమయ్యి కళా వెంకట్రావు దాకా రకరకాల పేర్లు ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కాబోతున్నారు అనేది వినిపించింది మనకందరికి కూడా. కానీ వీళ్ళెవ్వరూ కాదు, ఊహించినటువంటి ఒక వ్యక్తిని నియమించబోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది మనం గత వారం ఒక వీడియో కూడా చేసాం. కాకపోతే మధ్యలో ఒక ఛానల్కి సంబంధించినటువంటి అధిపతి రాబోతున్నాడు, ఆయనకే ఫైనల్ అయిపోయింది అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా నడిచింది. అయితే ఆయనకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది, ఎగ్జాక్ట్లీ ఆయనకి ఎక్కడ హోల్డ్ అయింది అనేది ఇప్పుడు అందరు ఆసక్తిగా చూస్తున్నారు. జనరల్గా ఏంటంటే అతనికి కన్ఫర్మ్ అయిపోయింది 99%. ఇక ఆర్డర్స్ రావడమే తరువాయి 29వ తారీఖు కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజున ఆర్డర్స్ రాబోతున్నాయి అనేటువంటి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్స్ చేసుకొని ఆల్మోస్ట్ అందరూ కూడా విశ్వసించారు, భావించారు. ఆ మేరకు మనం కూడా ఒక వీడియో చేసాం. 29వ తారీఖు ఒక ఛానల్ అధిపతికి తిరుమల తిరుపతి దేవస్థానం పదవి రాబోతుంది, ఆ మేరకు జీవో రాబోతుందని కూడా మనం కూడా చేసాం. అయితే ఇప్పుడు మారినటువంటి పరిణామాలు, సడన్గా చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే కనుక ఊహించినటువంటి ఒక హై ప్రొఫైల్ సూపర్ మ్యాన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కాబోతున్నాడు అనేది వినిపిస్తుంది. చాలా అంతర్గత వర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా బ్యాక్ డోర్లో ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి. సహజంగా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంటాయి అవన్నీ కూడా. సో వాళ్ళల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఆ హై ప్రొఫైల్ వ్యక్తికి దాన్ని ఇవ్వబోతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సహజంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనగానే కొంచెం భక్తిభావాలు, ఆధ్యాత్మిక కోణం, విమర్శ అంటే ఆరోపణలు లేనటువంటి వాళ్ళు, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఆ రకంగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి చాగంటి కోటేశ్వర గారికి కూడా ఆ పదవి దక్కబోతుంది అనేటువంటి వార్తలు కూడా మనం చూసాం. అవును, అది కూడా వచ్చినాయి. చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వచ్చినాయి. అయితే ఈ పేర్లకి చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి ఆలోచనకు సంబంధం లేదు. ఓకే. జస్ట్ ఇవి ఏంటంటే సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అయినటువంటి న్యూస్.
ఒక్కొక్క పేరు రావడానికి ఒక్కొక్క కారణం ఉంది. ఇప్పుడు త్రిపురాల పేరు వచ్చింది. త్రిపురాల పేరు రావడానికి కారణం ఏంటంటే ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వీరోచితమైనటువంటి పోరాటం సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఎలా చేశారనేది అందరికీ తెలుసు. దాన్ని మనం ఏం కాదనలేం. రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని వేటాడారు, ఒక రకంగా వెంటాడారు ఆయన. సో ఆ విషయంలో ఆయన్ని ఎవరు కాదనలేరు. సరే, అఫ్ కోర్స్ టైం బీయింగ్ ఆయన చేసినటువంటి పోరాటం తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడింది. అది మొత్తం ఆయన పోరాటం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి బాగా ఉపయోగపడింది అనేది అది ఎవరైనా చెప్తారు. సో ఆయన పేరు రావడానికి కారణం అది. ఆయన చేసినటువంటి పోరాట నేపథ్యం, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హింస పెట్టారు, ఇవన్నీ కూడా చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు. అందుకే ఆయన రకరకాల పదవుల్లో ఊహించుకున్నారు. దాంట్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఇప్పుడు ఆయన కూడా అది కాదు, ఆ పదవి కాదు అనేది అర్థమైపోయింది ఆయన అభిమానులకు కూడా. ఇక ఒక్కొక్క పేరు కళా వెంకటరావు పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చేశారు. చంద్రబాబు నాయుడు సమకాలీకుడిగా చాలా కాలం నుంచి ఆయన రాజకీయాల్లో ఉండడం, తర్వాత ఆయన మీద ఎలాంటి ఆరోపణలు విమర్శలు లేకపోవటం, క్లీన్ చిట్ ఉన్నటువంటి లీడరు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఆయన, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అయితే బాగుంటుంది అనుకున్నారు. ఆ తర్వాత అశోక్ గజపతిరాజు అనుకున్నారు. అశోక్ గజపతిరాజు అయితే బెటరు, ఆయన కూడా మచ్చలేనటువంటి నాయకుడు, ప్లస్ కొంత భక్తిభావాలు వీటన్నిటిపైన అవగాహన ఉందంటే ఆయనకి మీద మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం ఇదంతా ఉంది కాబట్టి ఆయన పేరు సైడ్ అయిపోయింది. ఆ తర్వాత రకరకాల పేర్లు వినపడి లాస్ట్కి ఛానల్ అధిపతి దగ్గర ఆగిపోయింది. సో ఇంకా ఫిక్స్ అయిపోయారు అందరూ, ఛానల్ అధిపతికి వచ్చేస్తుంది. మరి ఛానల్ అధిపతికి ఆ పదవి దక్కకుండా ఎవరు చెక్ పెట్టారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ పేర్లు మనం చెప్పలేం, కానీ ఆయన ఎంపిక విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ కోర్ టీంలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయని చెప్పి తెలుస్తుంది. ఆ కోర్ టీంలో కూడా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇద్దరు కీలకమైనటువంటి వాళ్ళు అబ్జెక్ట్ చేయటం కన్నా కూడా నేను చెప్పిన ఈ సూపర్ మ్యాన్ ప్రమేయం, అంటే సూపర్ మ్యాన్కి ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ఐ హ్యాండెడ్గా నిలిచింది అది అనేది. ఇప్పుడు ఈయనకి ఇవ్వకూడదని కాదు, ఛానల్ అధిపతికి ఇవ్వకూడదు అని కాదు, కానీ ఆయనకంటే కూడా ఈయనకి ఇస్తే ఇంకా బెటర్ అనేటువంటి ఒపీనియన్ తోటి ఆయన్ని ఇప్పుడు సీన్లోకి తీసుకొచ్చారు అనేది. ఇప్పుడు ఇంతకు ఆయన ఎవరు అని అంటే కొన్ని హింట్స్ ఇస్తాను, అర్థమైపోద్ది జనాలకి. అంటే చూసే వాళ్ళకి వీడియో ఏంటి ఎవరిని గాల్లో పెట్టి సూపర్ మ్యాన్ అంటే ఎవరా సూపర్ మ్యాన్ అని చెప్పి అనుకోవచ్చు. ఇంతకీ ఎవరా సూపర్ మ్యాన్? అందుకే కొన్ని హింట్స్ ఇస్తా ఆయన పేరు చెప్పకుండా. ఆయన జ్యుడిషియరీలో అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్ని నిర్వహించినటువంటి ఆయన, ప్లస్ తెలుగు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సింపథైజర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి కూడా అత్యంత సన్నిహితుడు. ప్లస్ వెంకటేశ్వర స్వామి అని అంటే ఇక ఆయన ఒక రకంగా వెంకటేశ్వర స్వామి అంటే ఇక ఆయనకి ఇంకా ఏం ఉండదు ప్రపంచం, నాకు వెంకటేశ్వర స్వామి అన్నట్టు ఫీల్ అవుతుంటాడు ఆయన. వెంకటేశ్వర స్వామి పేరు చెప్తేనే చెవి కోసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి పేరే ఆయనకు కూడా ఉంటుంది. ఇంకా అందుకని నాకు క్లూ అవసరం లేదనుకుంటా, ఆల్మోస్ట్ క్లూ ఇచ్చేసాను నేను. సో ఆయన్ని కాదనలేని పరిస్థితి. ఆయనకి అత్యున్నతమైనటువంటి పదవి నిర్వహించినటువంటి ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం పదవి ఇస్తే కనుక ఆ పదవికి వన్య వస్తుంది, ఆ పదవికి న్యాయం జరుగుతుంది, ప్లస్ అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటారు. ప్లస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వం తాలూకు అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. అక్కడ విచారణకు ఆదేశించారు, విజిలెన్స్ అనే ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు. వాటన్నిటినీ న్యాయబద్ధంగా ప్రూవ్ చేయాలంటే ఆ చైర్మన్ పదవిలో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా దానికి సంబంధించినట్టు అవగాహన ఉండాలి, ఆ విచారణకు సంబంధించినటువంటి అవగాహన అవన్నీ ఉండాలి. ఈ అన్ని కోణాల నుంచి చూసి ద బెస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అనేది ఆ సూపర్ మ్యాన్ని ఎంపిక చేశారు. ఆల్మోస్ట్ ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఓకే నేను తీసుకుంటాను అని అంటే మాత్రం డెఫినెట్గా 100% ఆయనకే ఇచ్చేస్తారు. ఓకే, లేదు ఆయన దగ్గర అయితే ప్రతిపాదన వీళ్ళు పెట్టారు, ఆయన పెట్టడం కాదు,
ఓకే. వీళ్ళే ప్రతిపాదన పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కోర్ టీమే కొంతమంది ఆయన దగ్గర ప్రతిపాదన పెట్టి మీరైతే బాగుంటుంది, మీరైతే ప్రక్షాళన చేయొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నట్టు అక్రమాలు అన్యాయాలు పూర్వం అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని సరిచేసి సక్రమంగా మీరైతే తీసుకెళ్ళగలరు అనేటువంటి ఒక ఆలోచన ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఓకే అంటే 100కి 100% ఆయనకే. ఆయన కాని పక్షంలో ఛానల్ అధిపతికి వచ్చే అవకాశం ఉంది అనేది. సో ఆయన కూడా ఓకే అన్నారని అని ఒక సంకేతం కూడా ఉంది విశ్వసనీయ వర్గాల ద్వారా. సో ఆయన ఓకే అన్నప్పుడు ఆటోమేటిక్గా 100కి 100% ఆయనకే తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక బిగ్ ట్విస్ట్ ఈ పదవి విషయంలో అని చెప్పి మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.